నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక తుది శ్వాస విడిచాడని చెప్పుకోవాలి. హన్మకొండ ఆసుపత్రి నుంచి ఇక్కడ యశోద హాస్పిటల్ వరకు అయితే తరలించడం అయితే జరిగింది. గుండెపోటు రావడంతో ఇక గుండెపోటు వచ్చినప్పటి నుండి ఎప్పుడైతే వెంటిలేటర్ పైన ఇక దాదాపు 5 రోజుల పాటు వెంటిలేటర్ పైనే ఉన్నాడు. 5 రోజుల పాటు చికిత్స పొందుతూనే ఉన్నారు. చికిత్స పొందుతూ యశోద హాస్పిటల్‌లో కన్ను మూశారని చెప్పుకోవాలి. దీంతో ఇప్పుడు చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు గానివ్వండి, బీఆర్ఎస్ నేతలు గానివ్వండి ఆస్పత్రికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు నర్సంపేటకైతే తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నర్సంపేటలో ఘనంగా అంత్యక్రియలైతే చేయనున్నారు. అక్కడికి కూడా దాదాపు బీఆర్ఎస్ కార్యకర్తలు గానివ్వండి, బీఆర్ఎస్ నేతలు గానివ్వండి, హన్మకొండ నుంచి ఎవరైతే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే చాలా మంది చేరుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆస్పత్రికి కూడా మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా వచ్చి కుటుంబ సభ్యులకు కూడా ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా మీరు ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఒక ధైర్యం ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా గానీ మేము ఎల్లప్పుడూ సాయంగా ఉంటాము. అతను కూడా మాకు ఎప్పటినుంచో మాకు బీఆర్ఎస్ స్టార్టింగ్ నుంచి మాకు సుదర్శన్ రెడ్డి గారు ఎప్పటినుంచో ఉన్నారు. పార్టీలోనే ఉన్నారు. వేరే పార్టీకి కూడా వెళ్ళకుండా ఉన్నారని చెప్పేసి కూడా ఇలాంటివి కూడా మాట్లాడడం అయితే జరిగింది. అయితే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ స్థాపించారో, బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అందులోనే ఉండడం అయితే జరిగింది. ఉండడమే గాకుండా ఎంతో మంచి పనులు చేయడం గానివ్వండి, ప్రజల పట్ల ఉండడం, ప్రజల పట్ల కలవడం, అదేవిధంగా ఇతర ప్రతిపక్ష పార్టీలని ప్రశ్నించడం కానివ్వండి. రీసెంట్‌గా గూడా జూసాము. మనం లాస్ట్ ప్రెస్ మీట్ గూడా జూసాము. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ప్రశ్నిస్తున్నాడు అనేది కూడా మనమైతే చూసాము. కొన్ని కారణాల వల్ల ఇలా జరగడం అనేది చాలా మందికైతే ఇప్పుడు బాధాకరంగా మారిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు గానివ్వండి, వాళ్ళ బంధుమిత్రులకు గానివ్వండి, అదేవిధంగా ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు ఎప్పుడైతే గుండెపోటు వచ్చిందో అప్పుడే ఇక్కడికి చాలామంది అంటే అక్కడ ముందుగా కేటీఆర్ గారు గానివ్వండి, హరీష్ రావు గారు గానివ్వండి చేరుకోవడం జరిగింది. హరీష్ రావు గారు తన వైద్యులతో వైద్యం ఇప్పించడం కూడా జరిగింది. అదేవిధంగా వేరే వైద్యులతోని కూడా మాట్లాడడం జరిగింది. ముందుగా యశోద హాస్పిటల్‌కి కూడా తరలించిన తర్వాత అక్కడ ఆస్పత్రిలో కూడా చాలామంది అమెరికా వైద్యులతో కూడా చికిత్స ఇప్పించినట్లు కూడా తెలిసింది. అమెరికా వైద్యులు కూడా ఇంకా మేమేం చేయలేము, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలీదు. ఇది చాలా సీరియస్‌గా ఇక సీరియస్ అయ్యింది అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్పడం అయితే జరిగింది. ముందుగా ఏదైతే గుండెపోటు వచ్చిందో గుండెపోటుది ఎఫెక్ట్ కాస్త ఇంకా బ్రెయిన్‌కి కూడా వచ్చింది అని చెప్పేసి కూడా ఒక రోజు క్రితం, ఒక 2 రోజుల క్రితం కూడా చెప్పడం అయితే జరిగింది. అయినప్పటికీ ఎలా అయినా సుదర్శన్ రెడ్డి గారిని మేము బ్రతికించుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఎంతోగానో ప్రయత్నించారు గానీ, ఆ ప్రయత్నము ఆ ఫలితం అనేది లేకుండా పోయిందనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ సుదర్శన్ రెడ్డి గారు కన్నుమూశారనే వార్త ఇప్పుడు చాలా మంది గుండెల్లో ఒక బాధని రేకెత్తుతుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు గానివ్వండి, బీఆర్ఎస్ నేతలు గానివ్వండి, అదేవిధంగా మాజీ మంత్రి దయాకర్ గారు గూడా కొన్ని కామెంట్స్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా బాడీ గార్డ్స్ లేకపోవడం వల్ల గూడా ఇలాంటివి జరుగుండొచ్చేమో అని జెప్పేసి గూడా అతను కొన్ని కామెంట్స్ చేయడం జరుగుతుంది. బాడీ గార్డ్స్ ఉంటే గాని, వాళ్ళ పీఎలు గాని ఉంటే గనక అతని ఆరోగ్యం పట్ల దగ్గర ఉండి చూసుకునేవాళ్ళు, సమయానికి మెడిసిన్ అనేది ఇప్పించేవాళ్ళు, సమయానికి అతనికి గుండెపోటు వచ్చినప్పుడు గూడా తొందరలోనే ఆస్పత్రికి తీసుకెళ్ళేవాళ్ళు. వాళ్ళు లేకపోవడం వల్లే ఇదంతా జరుగుండొచ్చనే కోణంలో గూడా దయాకర్ గారు అయితే మాట్లాడడం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా దీనిపైన కేసీఆర్ గారు గూడా స్పందించడం జరిగింది. కేటీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు గూడా దగ్గర ఉండి దాదాపు 5 రోజుల పాటు అతనికి చికిత్స ఇప్పించిన పరిస్థితి కూడా మనమైతే చూసాము. ముఖ్యంగా చాలామంది ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలు గానివ్వండి, బీఆర్ఎస్ నేతలు గానివ్వండి, ప్రముఖ రాజకీయ వ్యక్తులు గానివ్వండి, ఇటు పక్కన మనము ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గూడా చూసుకుంటే సీతక్క గారిని గూడా వాళ్ళు గూడా స్పందించడం అయితే జరిగింది. ఇప్పటికి గూడా చాలామంది రాజకీయ వ్యక్తులు చాలామంది అక్కడికి చేరుకోవడం అయితే జరుగుతుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలనే గాదు, చాలామంది ఇతర పార్టీల నుంచి గూడా ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ప్రతి పార్టీ వల్ల ప్రతి రాజకీయ వ్యక్తితో పాటు అందరితో పాటు బాగుండేవారని జెప్పేసి గూడా తెలుస్తుంది. అయితే చాలామంది ఇప్పటికే అక్కడికి ఆస్పత్రికి గూడా చేరుకున్న పరిస్థితి. ఇప్పుడు నర్సంపేటకు గూడా చాలామంది అభిమానులు గానివ్వండి, చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు, అదేవిధంగా అక్కడ హన్మకొండ, వరంగల్ చుట్టూ ఉన్న చాలామంది అభిమానులు ఇప్పుడు వాళ్ళ ఇంటి వద్ద చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఇప్పుడు ఈరోజు ఘనంగా అంత్యక్రియలు సాయంత్రం వరకు చేయనున్నారని చెప్పేసి కూడా తెలుస్తోంది.